వరదవుడి కార్యక్రమంలో సినీ హీరో చిరంజీవి నటించిన చిత్రగీత కదంబాన్ని మీరు వింటున్నారు. 2013లో చిరంజీవి గారు పర్యాటక శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66వ కేన్స్ చలనచిత్రోత్సవం వేదిక మీద ప్రారంభించారు. మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి గారు ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో IBN లైవ్ చిరంజీవి గారు భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరని పేర్కొనింది. 1978 సెప్టెంబర్ 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి గారు 2024లో సరిగ్గా అదే రోజున గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరారు. తన 45 కెరీర్లో సుమారు 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటల్లో సుమారు 24,000 పాటలకు డాన్స్ స్టెప్పులుగాను ఈ పురస్కారం వరించింది. హైదరాబాద్లో గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రధానోత్సవంలో హిందీ నటులు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి గారు అందుకున్నారు. 1980 ఫిబ్రవరి 20వ తేదీన చిరంజీవి గారి వివాహం సినీ హాస్య నటులు అయినటువంటి అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖతో జరిగింది. వీరికి సుస్మిత, శ్రీజ అనే కుమార్తెలు, ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ గారు. వీరు సినీ నటులు, నిర్మాత కూడా. చిరంజీవి గారి తమ్ముడు నాగేంద్ర బాబు గారు కూడా సినీ నిర్మాత, నటులు. మరో సోదరులు పవన్ కళ్యాణ్ గారు సినీ నటులు, రాజకీయ నాయకులు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినీ నిర్మాత. అల్లు అరవింద్ గారి కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినీ నటులు. ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ, వారి సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా నటన వృత్తిలో ఉన్నవారే. యమయమాందం చెలరేగిదిగ తాపం మోజుల్లో నేను యముడంత వాణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణి. అల్లారు ముద్దులో గాయం ఇరబోసింది పువ్వంటి ప్రాయం. యమహో నియమయమాందం చెలరేగిది అగదిగ తాపం. పెట్టి గాజులు పెట్టి గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకొచ్చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుపోతా వద్దే చిట్టంకి చెయ్యి పట్టినాడే చూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమమ్మి. ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నమహో నీ జమజమవాడం సుడిరేగిల్ది ఎడపెడతాడం.
మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క లొళ్ళు పెట్టి ఆకులో ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక జుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండబెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరాబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి ఒట్టే పెట్టి వచ్చేశాకమ్మా, నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ. పెట్టే ఈ సందసి కట్లోన, నన్ను కట్టే ఈ కౌగిలింతల్లోన. ఇక ఆ గొడవ ఈ చొరవ గవులే అలజడిలో యమహో. నియమయమాదం చెలరేగిల్ది అగదిగా తాపం నమః నీ ఝమ ఝమ వాటం, గుడి రేగింది ఎడాపెడా తాళం. మోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు పొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దులో గాయం, విరబూసింది పువ్వంటి ప్రాయం. యమహో నియమయమాదం చెలరేగింది యగాదిగా తాపం. వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో చిరంజీవి నటించిన చిత్రగీత కదంబాన్ని మీరు వింటున్నారు. 1990లో అశ్విని దత్ నిర్మాణ సారథ్యంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో చిరంజీవి గారు శ్రీదేవి సరసన ఇళయరాజా సంగీత దర్శకత్వంలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. కాగా తొలినాళ్లలో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు, అలాగే 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి గారి ప్రధాన కథానాయకునిగా నటించడం ప్రారంభమైంది. తర్వాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ చిత్రంలో చిరంజీవికి ఉత్తమ నటులుగా, కె విశ్వనాథ్ గారికి ఉత్తమ దర్శకులుగా తెలుగు ఫిల్మ్ఫేర్ బహుమతి దక్కింది. ఆ తర్వాత 83లో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి చిరంజీవికి స్టార్డమ్ సాధించి పెట్టింది. తర్వాత ఇది పెళ్ళంటారా, సీతాదేవి, టింగురంగడు, బంధాలు అనుబంధాలు, మొండిఘటం, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లారంగ, మంచు పల్లకి, ఇంకా గ్యాంగ్ లీడర్, కొదమసింహం, బిగ్ బాస్, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం, అన్నయ్య ఇలాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించి పెట్టాయి చిరంజీవి గారికి. కొండవీటి దొంగ చిత్రం 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఇక ఆ తర్వాత 2002లో ఇంద్ర చిత్రం అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసి ఉత్తమ నటులుగా 3వసారి నంది పురస్కారం, 6వసారి ఫిల్మ్ఫేర్ బహుమతి లభించింది చిరంజీవి గారికి. ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపథాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది. స్టాలిన్, శంకరదాదా ఎంబీబీఎస్, శంకరదాదా జిందాబాద్ చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే. ఇప్పుడు విందాం స్టాలిన్ చిత్రం నుంచి ఈ పాట.